నిర్గమకాండము 26వ అధ్యాయము. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబుల గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నింటికి ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులు చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 10 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 బంగారము గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెండ్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 10 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీది వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ పక్కను ఒక మూరయు ఆ పక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని పక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలుపు పలుకలు చేయవలెను. పలుక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1 మూరెడున్నర ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నింటికి చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలుకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుకు ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలుండవలెను. తుమ్మకర్రతో అడ్డుకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలుకలకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలుకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారముతో చేసి అడ్డకర్రలను బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబుల గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి
బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డుతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డుతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమునుంచవలెను. అడ్డుతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీప వృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.